నేను సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నా కదా అధ్యక్ష. ఏం చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారసత్వంగా ఇచ్చిన 72,000 కోట్లు మా ఖాతాలో కలిపినరు. 11,000 కోట్లు కార్పొరేషన్ అప్పు మా ఖాతాలో కలిపినరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం లేనిది రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి అప్పులు మా ఖాతాలో 1,54,000 కోట్లు కలిపినరు. అన్ని తీసేస్తే బీఆర్ఎస్ హయాంలో కరోనా సహా ఉదయ్ సహా గ్రాంట్ రూపంలో రావాల్సింది కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రిద్దిన అన్ని కలిపితే కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4,17,000 కోట్లని మళ్ళీ మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా నేనేం చెప్పినా, మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు రెడ్డి గారు అప్పుల మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ మీద ఒక 2 మినిట్స్ మాట్లాడతాను సార్. ఇది 2 సార్లు సార్, ఇది 3 సార్లు కూర్చోబెడతారా సార్? స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్.